మీరు వెళ్ళిన చోట ఏదైనా కోట ఉంటే తప్పనిసరిగా చూడండి. ఎందుకో ఈ వీడియో చివర చెబుతాను. ఇప్పుడు మనం కాశీలో గంగానదికి అవతల ఒడ్డున ఉన్న రామ్నగర్ కోటని చూడడానికి వెళుతున్నాం. బోటు మీద గంగానది దాటి వెళితే గంట, రోడ్డు మార్గంలో బ్రిడ్జ్ దాటి వెళితే సుమారు 30 నిమిషాల్లో రామ్నగర్కి వెళ్ళగలం. ఎత్తైన కోట గుమ్మాలు, విశాలమైన భవనాలు, నగిషీలు చిక్కిన అందమైన బాల్కనీలతో కోట చాలా బాగుంటుంది. దీనిని 1750లో అంటే రమారమి 6-7 తరాల క్రితం కాశీ నరేష్ మహారాజా బల్వంత్ సింగ్ నిర్మించారు. రామ్నగర్ కోట 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది ప్రస్తుతపు కాశీరాజు అనంత నారాయణ్ సింగ్ నివాసం ఉంటున్న భాగం. ఈ భాగాన్ని చూడటానికి ప్రజలకి అనుమతి లేదు. రెండవది కోటలో మిగిలిన భాగం. ఇందులోనే మ్యూజియం, వ్యాసుడి గుడి కూడా ఉన్నాయి. ప్రస్తుతం కోటలో ఉంటున్న రాజుగారికి పరిపాలించే హక్కు లేకపోయినా ప్రజలు ఆయన్నే కాశీకి రాజుగా భావిస్తారట. దసరాకి 1 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అంబారీ కట్టిన ఏనుగు మీద రాజు కూర్చుని ఉత్సవ ఊరేగింపుకి ప్రారంభంలో వెళ్ళడం ఆనవాయితీ. రామ్నగర్ కోట చుట్టూ వీధుల్లో రామ్లీలా ఉత్సవం ఘనంగా జరుగుతుంది. రామాయణ సన్నివేశాల్ని వీధి నాటకాలుగా ప్రదర్శిస్తారు. రావణ దహనం గొప్ప కోలాహలం మధ్య జరుగుతుంది. పూర్వం దర్బార్ ఉండే భవనాన్ని సరస్వతి భవన్ అని పిలుస్తారు. ప్రస్తుతం దీనిలోనే మ్యూజియం ఉంది. మ్యూజియంలో అమెరికన్ వింటేజ్ కార్లు, ఆఫ్రికా, బర్మా, జపాన్లలో తయారైన తుపాకులు, కత్తులు, పల్లకీలు, గుర్రపు బగ్గీలు, సింహాసనాలు, వాద్య పరికరాలు, అప్పటి రాజకుటుంబీకులు ధరించిన పట్టు వస్త్రాలు, వాళ్ళు షోకేసుల్లో పెట్టుకున్న బొమ్మలు, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఆస్ట్రోనామికల్ క్లాక్, ఖగోళ గడియారం. దీనిలో గంటలు, నిమిషాలే కాక రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, సూర్యుడు, చంద్రుడు, మిగిలిన గ్రహాల స్థానాలతో సహా తెలుస్తుంది. 1852లో కాశీ సంస్థానంలో ఉన్న ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు దీన్ని తయారు చేశాడట. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్న ఈ చీకటి దారి మనల్ని కోటలో నుంచి వ్యాసుడి గుడి ఉన్న ప్రాంతానికి, గంగానది ఒడ్డుకు తీసుకుని వెళుతుంది. చీకటిగా ఉండే సొరంగ మార్గంలోకి వెలుతురు రావటానికి గోడలకి చిన్న కన్నాలు, కిటికీలు ఏర్పాటు చేశారు. ఆది దంపతుల చేత కాశీ నుంచి బహిష్కరింపబడిన వేదవ్యాసుడు గంగా యువతల ఒడ్డున ఇక్కడే ఉన్నాడు. అందుకే ఈ ప్రాంతాన్ని వ్యాసకాశీ అంటారు. మాఘమాసంలో వ్యాసుడి గుడి దగ్గర ఉత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ మాసంలో అస్సీ నది నుంచి రామ్నగర్ కోట వరకు పడవలతో ఊరేగింపు చేస్తారు. ప్రజలు పడవల్లో పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ వస్తారు. ఈ ఉత్సవాన్ని రాజ్మంగళ్ అని పిలుస్తారు. కోటల్ని చూస్తుంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్న సంగతి అర్థమవుతూ ఉంటుంది. సంపాదించాలనే ఆలోచన, కూడబెట్టాలనే కోరిక, సుఖాల వెంట పరుగు, సింహాసనం కోసం కుట్రలు, శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియని అనిశ్చితి, గెలిచినవాడు, ఓడినవాడు, వాళ్ళ మధ్య యుద్ధాల్లో మరణించిన లక్షల మంది అనామకులు, అందరినీ, అన్నింటినీ నిశ్శబ్దంగా కాలం తన కడుపులో దాచేసుకుంటుంది. రాణిగారు ఎక్కిన పల్లకి, రాజాగారి గుర్రపుశాల, సైనికుడు పెట్టుకున్న శిరస్త్రాణం, కూలిపోతున్న కోట బురుజులు మాత్రం పుస్తకాల్లో చదువుకున్న చరిత్ర నిజమేనని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కోటల్ని చూస్తుంటే కాలం ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో తెలుస్తుంది. రాజకీయం, వ్యాపారం, పరిశ్రమ, సినిమా అంటూ రకరకాల మార్గాల్లో వందల వేల కోట్లు సంపాదిస్తూ ఇంకా దాహం తీరక డబ్బులు వెంట పరుగులు పెడుతున్న ఒక్కడైనా ఆగి చూస్తే అర్థమవుతుంది. నీ ముని మనవడికే నీ పేరు గుర్తించుకోవాల్సిన అవసరం లేనప్పుడు నీ తాపత్రయం ఎవరి కోసం?
బాయ్ బాయ్ రామ్నగర్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.